హెమిస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. అయితే ఆ హెమిస్ఫియర్ అనేది కోన్లో కన్వర్ట్ చేశాక మనకి ఆ కోన్ యొక్క హైట్ కొనుక్కున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఇవ్వలేదు, కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా నుంచి ముందు మనం రేడియస్ కొనుక్కుంటాం, తర్వాత కోన్ యొక్క హైట్ కొనుక్కుంటాం. ఎప్పుడు కూడా 3Dలో ఒక షేప్ నుంచి ఇంకో షేప్ మెల్ట్ చేసేటప్పుడు వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి 3Dలో. అయితే ఏమిటి అంటే హెమిస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. అది ఎంతంటే 1848. హెమిస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 3πr² అనమాట. పై అంటే ఆల్రెడీ తెలుసు, 22/7. ఆర్ కొనుక్కోవాలి. ఇప్పుడు మనం 1848 = 3 × 22/7 × r² అంట. 3 1s 3 6 3 1s 3 6. ఓకేనా? ఇది 11 2s 11 5s 11 6 అనమాట. ఇక్కడ 2 1s 2 28s అనమాట. ఇక్కడ 7 డివైడ్ చేస్తుంది కదా, ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇది r² అనమాట. ఈ స్క్వేర్ అనేది ఇటు వెళ్తే రూట్ అవుతుంది కదా. 28 × 7 = √28 అనమాట. 28 × 7 అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 28ని మనం 4 × 7లో రాసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి 4ని 2² రాసుకోవచ్చు. అంటే ఇది 2² అనమాట. ఇది 7 × 7. ఇప్పుడు మనకేముంది, √2² × 7² r అనమాట. చూడండి, ఈ స్క్వేర్కి రూట్కి పోతే 2 × 7 అనేది 14 అవుతుంది అనమాట. ఇప్పుడు r = 14. r వచ్చింది కదా మనకి. ఈ r అనేది కోన్కి అండ్ హెమిస్ఫియర్కి సేమ్ అనమాట రేడియస్. అయితే ఇప్పుడు మనం వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హెమిస్ఫియర్ యొక్క వాల్యూము 2/3 πr³ అనమాట. ఈ కోన్ యొక్క వాల్యూము 1/3 πr² అనమాట. చూడండి, పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఇక్కడ r³ ఉంది, ఇక్కడ r² ఉంది, అంటే ఇంకా ఇంకొక r ఉంటుంది ఇక్కడ. 2r = h. r ఆల్రెడీ మన దగ్గర 14 ఉంది. 2 × 14 = h. సో h = 28 అనమాట హైట్ అది.